హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. రాగిపిండి హెల్త్కి చాలా మంచిదని మనందరికి బాగా తెలుసు కదా. ఈ రాగిపిండితో పచ్చి వాసన లేకుండా పిల్లలు ఇష్టంగా అడిగి మరీ తినేలా లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇక్కడ నేను 2 కప్పుల రాగిపిండి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక 2 సెకండ్స్ రాగిపిండి నెయ్యి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఎందుకంటే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా, రాగిపిండి మరీ మెత్తగా ఉంటుంది కదా, గొంతులో పట్టేయకుండా చాలా బాగా తినచ్చు. ఇలా 5 మినిట్స్ మంచి స్మెల్ వచ్చే వరకు కలుపుకుంటూ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ వాటర్ పోసి ఒక 1.5 కప్ బెల్లం వేసుకోవాలి. బెల్లం మరిగాక వడపోసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లం జీరాని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి లైట్ జిగురు పాకం వచ్చాక 3 లేదా 4 యాలకులు ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం బెల్లం పాకం పోసి కలిపేశాక బెల్లం మొత్తం పిండికి పట్టేలా ఇలా స్పూన్తో ఇలా మెత్తగా కలుపుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూల్లా చేయటమే. ఇంతే, ఎంతో కమ్మనైన ఆరోగ్యకరమైన రాగి లడ్డు రెడీ. చాలా సింపుల్ కదా. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.